రాజశేఖర్ గారు సిఆర్ఎం మేనేజర్ గారు, సిఆర్ఎం మేనేజర్ గారు ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నాకు నేర్పించాడు. ఆయనంత చిద్వి రాసి సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ జోనల్ ఆఫీస్ నుంచి కానీ ఎంత ప్రెషర్ ఇచ్చినా కూడా చాలా కామ్ గా కూల్ గా ఉంటాడు. రవికుమార్ ఈరోజు సాయంకాలం ఆ స్టేట్మెంట్ అయిపోతుంది అన్నాడు. నో సార్ ఇట్స్ తప్ప మధ్యలో వచ్చి అయిందా కాలేదని ఫాలో అప్ చేయడము అస్సలేదు. ఒక్క 1% కూడా టెన్షన్ ఆయన ఫీల్ అవడు, మన మీద పాస్ ఆన్ చేయడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. కోయంబత్తూరులో అంటే వాళ్ళ కూతురు పెళ్లికి నేను లీలా ఇద్దరు కూడా అటెండ్ కావడం జరిగింది. అంత గొప్ప స్నేహితుడు నాకు ఆయన. సో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ ఈ సార్ చాలా పరిచయం ఉన్నప్పటికీ కూడా చాలా ఏళ్ళుగా కలిసి పనిచేసే అవకాశం ఆత్మకూరులోనే వచ్చింది నాకు. యాక్చువల్లీ ఒక 3 ఏళ్ల పాటు వర్క్ చేశాను. బ్రాంచ్ మేనేజర్ ఏవో అనే దృష్టి లేకుండా వెరీ ఫ్రెండ్లీ నేచర్ అది. మెయిన్గా అతని వర్క్ ఇదంతా అందరూ చెప్పారు, మ్యాక్సిమం అందరూ చెప్పేశారు, దాని గురించి వేరే చెప్పాల్సిన లేదు. అంత డెడికేటెడ్ వర్కరు. అలాగే తను క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉండేవారు. అప్పుడు డెత్ క్లెయిమ్స్, పర్టికులర్లీ డెత్ క్లెయిమ్స్, ఏ ఒక్క క్లెయిమ్ కూడా కస్టమర్కి చేరకుండా ఆగకూడదు అనేటువంటి సదుద్దేశం ఉండేది. ఒక 100 పెండింగ్ ఉన్నటువంటి, సింపుల్గా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి డెడికేషన్, మోస్ట్ డెడికేటెడ్ పర్సన్. వర్క్ తనకి వాట్ ఈజ్ వర్క్ అలాంటి అది అయిపోవాలి అంతే. అది ఎంత టైం అయినా కావాలి. ఫ్రెండ్స్ గారు చెప్పారు, కవిత రూపంలో చెప్పారు, నైట్ లేపితే కూడా ఆఫీస్లో ఉన్నారు. కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టర్ అని. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎల్ఐసికి ఒక గిఫ్ట్. రేర్ గా ఉంటారు సార్ లాంటి వాళ్ళు. ఇవాళ నేను తిరుపతిలో ఫ్యామిలీ ఉంటాను. ఇవాళ డ్యూటీ తిరుమలలో సుదర్శన దీక్షితులు గారు, ఆయనకు నిన్ననే చెప్పాము ఇవాళ సార్ రిటైర్డ్ అవుతున్నారని. ఇవాళ స్వామి సన్నిధిలో సార్ పేరు మేడం పేరు చెప్పి అర్చన అక్కడ చేశారు. అక్కడ పెట్టిన ప్రసాదాన్ని ఆయన తీసుకొని వచ్చి ఆయన 6:30కు వస్తానన్నారు. బట్ 7:30కు రావడం జరిగింది. అది తీసుకొని రావడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. ఇది ఏ పూర్వజన్మ సుకృతము. తిరుమల ప్రసాదము నా పేరుతో అక్కడ అర్చన చేయించడము, ఆ ప్రసాదం డైరెక్ట్గా ఇక్కడ రావడం అంటే జన్మ ధన్యం సార్. దానికి కారకులైనటువంటి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక పెద్ద అప్లాస్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది గట్టిగా. ఆ ఫ్యామిలీ తర్వాత ఎవరినైనా సంపాదించుకున్నాను అంటే సారే సార్. నిజంగా ఇంతకు మించిన ఇదేం లేదు. ప్రతి దశలోను ప్రతి స్టేజ్ లోను నాకు అడుగడుగున మా ఫ్యామిలీ ఫ్రెండ్. అఫ్ కోర్స్ రిలేషన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, కానీ ఎల్ఐసిలో మాత్రం రేపు జూన్ 30 తర్వాత మిస్ యూ సార్. సో పర్సనల్ గాను ఫెడరేషన్ తరఫున నేను జనరల్ సెక్రటరీగా, సార్ ప్రెసిడెంట్ గా గత 1 year గా ఏ కార్యక్రమాలు చేసినా అన్నిటికీ కారణం ఆయనే. టోటల్ గా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం. సో ఎలా మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదే స్టాఫ్, కుప్పం ఏజెంట్స్, అలాగే ప్రొద్దుటూరు స్టాఫ్, ప్రొద్దుటూరు ఏజెంట్స్, ప్రతి స్టేజ్ లో నేను ఎక్కడెక్కడ పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ డివిజనల్ ఆఫీస్, ఇక్కడ సుబ్రహ్మణ్యం మేడం గారు ఉన్నారు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. సుబ్రహ్మణ్యం మేడం గారు ఎఫ్ఎండి డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జిగా ఉన్న రోజుల్లో నేను అక్కడ ఎఫ్ఎండి డిపార్ట్మెంట్ పనిచేశాను. అందరూ అంటారు కదా, నన్నైతే కరెక్ట్ గా 11 గంటలకి అబ్బాయి నువ్వు ఏమంటారు, ఏం చెప్తా నేను, టీ కాదు చుక్కేసుకొస్తాను కదా, వేసుకురాలేదు, నన్ను లేపుతారు మేడం.
నాకు 11:15కి కాఫీ తాగే అలవాటు ఉంది. సో కరెక్ట్ గా 11:15 తను లేపి పోయి నువ్వు చొక్కేసుకురాపనంట. చుక్క అనేది సరదా పడేది. అలాగా అందరిలో ఉండేటువంటి ఫీలింగ్స్ ని గమనించి తనతో నడుపుకుంటూ పోతూ తను పనిచేసేటువంటి గొప్ప. సో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శిరస్సు వంచి. ఎవరి పేరైనా చెప్పలేదంటే దయచేసి అపార్థం చేసుకోవద్దు. అలాగే మైసూరు నుంచి వచ్చాడు మా మిత్రుడు నవీన్ కుమార్ రెడ్డి. ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి. మైసూరు నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చాడు. ఆయన కుటుంబం నెల్లూరులో ఉంటుంది. మైసూరు నుంచి ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం వచ్చాడు. మా క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ పనిచేసి. మా అమ్మ పేరు శారదాంబ. మేము 6 మంది. నేను ఎల్ఐసిలో డివిజనల్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఈ నెల 30వ తారీఖున రిటైర్ అవుతున్నాను. ఆ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనము అన్న పేరుతో నాతో కలిసి పనిచేసిన నేను అందరి దగ్గర నేర్చుకున్నటువంటి అంశాలను గుర్తులో పెట్టుకుని అందరికీ కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతో ఈరోజు ఒక చిన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను ఎక్కడెక్కడైతే ఈ 37 సంవత్సరాల నా యొక్క ఎల్ఐసి కెరీర్లో పనిచేశానో ఆ ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చారు. నేను మొట్టమొదట గూడూరులో నా ప్రస్థానం స్టార్ట్ చేశాను 1989 డిసెంబర్ 7వ తారీఖున. సో ఆ గూడూరు తర్వాత నేను మార్కాపూర్లో పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ గూడూరుకి వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళాను. ప్రొద్దుటూరు నుంచి ఆత్మకూరుకి వచ్చాను. ఆత్మకూరు నుంచి కుప్పం వెళ్ళాను. అగైన్ డివిజనల్ ఆఫీస్ నెల్లూరుకి వచ్చాను. ఇట్లా నా ప్రస్థానం కొనసాగుతుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసినటువంటి సందర్భంలో పరిచయమైనటువంటి నాకు గైడ్గా వ్యవహరించినటువంటి అందరినీ కూడా ఆత్మీయులని ఈరోజు నేను మీటింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చారు, ఆదరించారు. అద్భుతమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. మరి ఈ కార్యక్రమం నిర్వహింపబడడానికి సపోర్ట్ చేసినటువంటి మా మిత్రుడు సిహెచ్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కూడాను టీం వర్క్ మాత్రమే. ఒకళ్ళు అనుకుంటే ఏది సాధ్యం కాదు. అందరినీ కలుపుకొని పోవాలి, అందరితో కలిసి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా గోల్స్ మనం సాధించడం జరుగుతుంది. సో ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ లేదా 37 సంవత్సరాలు నా ఎల్ఐసి జీవితాన్ని కొనసాగించడానికి కానీ ఖచ్చితంగా ఎంతోమంది తోడుగా నిలబడ్డారు. అలా తోడుగా నిలబడినటువంటి వాళ్ళందరినీ కూడా కొంతమంది నేను ఆనర్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఆనర్ చేయవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సమయాభావం దృష్ట్యా అందరినీ మనం చేయడం సాధ్యం కాలేదు. నాకు విద్య నేర్పించినటువంటి శివప్రసాద్ గారు, ఆయన రావాల్సి ఉన్నది, ఆయన కూడా రాలేదు. ఇలాగ చాలామంది ఉన్నారు. సో అందరికీ కూడాను ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా పర్సనల్గా ఏర్పాటు చేసినటువంటి ఒక రిటైర్మెంట్ ఆత్మీయ సమ్మేళనము. యాక్చువల్గా అఫీషియల్ రిటైర్మెంట్ అనేటువంటిది జూన్ 30వ తారీఖున మా ఎల్ఐసి నెల్లూరు డివిజనల్ ఆఫీస్లో జరుగుతుంది. అవకాశం ఉంటే మరొకసారి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ కార్యక్రమాన్ని మీరు రికార్డ్ చేసి మీడియా ద్వారా నాతో కలిసి పనిచేసిన అందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళేటందుకు సహకరిస్తున్న మీకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం పనిచేస్తున్నది క్లెయిమ్స్ డిపార్ట్మెంట్. క్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో నేను పనిచేసే పని ఏంటంటే డెత్ క్లెయిమ్స్, చనిపోయినటువంటి వ్యక్తులకు క్లెయిమ్స్ని సకాలంలో అందించేటువంటి విధిని నేను నిర్వర్తిస్తున్నాను. నేను ఆత్మకూరులో 3 సంవత్సరాల కాలం పాటు అదే విధమైనటువంటి విధిని నిర్వహించాను. ఇప్పుడు డివిజనల్ ఆఫీస్లో కూడా చేస్తున్నాను. ఈ సందర్భంగా అతి నిరుపేదలైనటువంటి వాళ్ళు, నీడ్గా ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ప్రయారిటీ ఇచ్చి ఆ క్లెయిమ్ని సేమ్ డే సెటిల్ చేసినటువంటి రికార్డ్స్ కూడా నేను ఆత్మకూరు బ్రాంచ్లో సృష్టించడం జరిగింది. అదే మోస్తరుగా ఆత్మకూరు బ్రాంచ్ ఏజెంట్లకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళ యొక్క కమిషన్స్ని పొందడము, బిజినెస్ చేయడానికి తగినటువంటి మోటివేషనల్ స్పీచెస్ని కూడా నేను ఎన్నో ఇస్తున్నాను. సో ఆ విధంగా నా యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారా వారందరూ కూడా ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి కానీ, నాకున్నటువంటి జ్ఞానాన్ని పనిలో ప్రవేశపెట్టడం ద్వారా మంచి రిజల్ట్స్ని సాధించడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటాను. సో ఈ అవకాశము ఎల్ఐసి ద్వారా 10 మందికి సేవ చేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించినందుకు భగవంతుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. దత్తాత్రేయ పదార్పిత కార్యక్రమం మన రవికుమార్ గారి రిటైర్మెంట్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. సారు మా క్లాస్ 1 ఫెడరేషన్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. సో ఆ సందర్భంగా ఫెడరేషన్ తరఫున ఏ కార్యక్రమం అయినా కానీ మా ప్రెసిడెంట్ గారు, మా రవికుమార్ గారు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఎన్నో చారిటీ కార్యక్రమాలు కానీ, మా ఫౌండేషన్ డే కార్యక్రమాలు కానీ, గెస్ట్ హౌస్ డొనేషన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఏజెంట్స్కి ట్రైనింగ్ కార్యక్రమాలు అని అన్నీ కానీ, క్లాస్ 1 ఫెడరేషన్కి ఈరోజు నెల్లూరు డివిజన్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది అంటే అది కేవలం మా రవికుమార్ గారి వల్లనే. సో ఆయనకి భావి జీవితం
సో ఆనందకరంగా మనస్ఫూర్తిగా సాగాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.